श्रीगुरुभ्यो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओं। ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో నాభి మహారాజ్ గారు తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రార్థించారు. ఏమని? నీలాంటి పుత్రుడు కావాలా అనేసి ప్రసాదించమని. చూడండి ఎంత పెద్ద కోరిక ఆయన కోరారో. అప్పుడు భగవంతుడు, కానీ ఆయన చాలా తపస్సు చేశారు. అందువల్ల భగవంతుడికి ఇష్టమై ఆయన అన్నారు, నాలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు, అందువల్ల నేనే నీకు పుత్రుడుగా జన్మిస్తాను అని అభయమిచ్చి ఆయన అదృశ్యమయ్యారు. ఓకే. సో ఆ తర్వాత ఆయన భగవంతుడు నాభి మహారాజ్ భార్యకి పుత్రుడిగా జన్మించారు. ఆ అబ్బాయి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంత అందంగా ఉండేవారో తెలుసు కదా. అవతారాలు ఎంత అందంగా ఉంటాయని శ్రీరామచంద్రుడి అవతారం చూసి, ఆ శ్రీరామచంద్రుని అందం చూసి వాళ్ళు ఆ ఋషులే మోహితులైపోయారంట. మోహితులైపోయి శ్రీరామచంద్రుడిని అడిగారంట, మహాత్మా మీ అందాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము, మీతో సంభోగం చేయాలా అనేసి. అప్పుడు ఆయన అన్నారంట, నేను ఏకపత్ని వ్రతుడిని, నేను మళ్ళా ద్వాపరయుగంలో కృష్ణావతారంలో వస్తాను, అప్పుడు మీరు గోపికలుగా రండి అనేసి. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ కృష్ణావతారం, శ్రీకృష్ణుడు అవతారం ఇంక ఎంత అందంగా ఉండిరో చెప్పలేము. అలాగే వృషభదేవుడు కూడా భగవంతుని అవతారం కదా, ఆయన కూడా అంత అందంగా ఉండేవారంట, అంత బలంగా ఉండేవారంట, అంత ఉత్సాహంతో ఉండేవారంట, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఏం ఎనర్జీ? స్పిరిచువల్ ఎనర్జీ. సో భగవంతుడు పుడితే కూడా మనిషిలాగా కనబడ్డేమో అలా కనబడతాడు, మాయా శరీరం, కానీ ఆయనది యాక్చువల్లీ దివ్య శరీరం. అందుకే భగవంతుడు మనిషి ఆకారంలో ఉంటే కూడా ఆయన మెరిసిపోతుంటారన్నమాట. సో అలాగే ఈ అబ్బాయి ఏమో పుట్టారు. పుట్టి ఈయన పాదాల కింద చిహ్నాలు ఉన్నాయి, ధ్వజము వజ్రము, ఈ రెండు చిహ్నాలు ఉన్నాయంట. ఇది భగవద్ లక్షణాలు. ఓకే. ఆ తర్వాత అబ్బాయి ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవారంట. ఆయనకి దేని మీద కోరికలు లేవంట. చిన్నప్పుడు పిల్లలకి ఎప్పుడు అది ఆడుకోవాలా, ఇది తినాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అని ఏదేదో గొడవలు అట్టడం, ఏడడం అదంతా ఉంటాయి కదా. కానీ ఋషభదేవుడికి అదంతా ఏమీ లేదంట, ఎప్పుడు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండేవారంట. సో అది చూసి వాళ్ళ నాన్నగారు నాభి మహారాజు మర్చిపోయారు ఈ అబ్బాయి సాక్షాత్ భగవంతుడు అని. మర్చిపోయి మాయలో పడిపోయారు. మాయ అంత పవర్ఫుల్ అన్నమాట. పడిపోయి ఎప్పుడు, ఓ పుత్ర, ఓ రిషభ, ఓ నంద, ఎంత బాగున్నావో, ఎంత చక్కగా ఉన్నావో, ఎంత బలంగా ఉన్నావో, అబ్బా నువ్వు ఈ బలంతో నువ్వు కానీ యుద్ధానికి వెళితే నీ సాటికి ఎవరు ఉండరు, నీ పరాక్రమాన్ని చూసి అందరూ పారిపోతారు. సో మనం చిన్నపిల్లల్ని ముద్దు చేస్తాం కదా, అలాగా వాళ్ళ నాన్నగారు ముద్దు చేసేవారంట నాభి మహారాజు వృషభదేవుణ్ణి. సో అండ్ హీ రియలీ ఎంజాయిడ్. నాభి మహారాజు పుత్రుడిని అందచందాల్ని, ఆయన తెలివితేటల్ని అన్నీ చూసి ఆయన ఇంకా మురిసిపోయాడన్నమాట. సో ఈ అబ్బాయి చక్కగా పెరుగుతూ ఉన్నాడు. పెరిగి యుక్త వయసు రాగానే నాభి మహారాజు అతన్ని ప్రపంచ చక్రవర్తిగా చేసి ఆయన ఇంకా సన్యాసం తీసుకోవాలని వానప్రస్థానికి ఆయన వెళ్ళిపోయారన్నమాట. ఓకే.
ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు, ఋషభదేవుడు. ఓకే, ఆయన పరమ భక్తుడు. ఆ తర్వాత బ్రాహ్మణులంటే ఎంతో గౌరవంగా వాళ్ళకి చక్కగా యజ్ఞాలు నిర్వహించి 100 యజ్ఞాలు నిర్వహించారంట. నిర్వహించి బ్రాహ్మణోత్తములను పిలిచి వాళ్ళకి ఘనంగా సత్కారాలు చేయడం. ఈ ఈ యజ్ఞాలు కూడానే ఎంత మంచి వర్షాలు రావాలా, దేశం సుభిక్షంగా ఉండాలా, మా ప్రజలందరూ చక్కగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలా అని చేయించేవారంట. ఓకే, ఈయన భగవంతుడు కదా, ఇవన్నీ ఎందుకు చేయించాలా? ఈ అవతారం ఎందుకు అంటే మనుష్యులకి ఎలాగా నడుచుకోవాలా, యోగులు ఎంతోమంది యోగులండి, ఆ సన్యాసులు వాళ్ళందరూ వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు, కానీ సాధనలో పడిపోతారన్నమాట. ఎందుకు? వాళ్ళకి యాక్చువల్గా యోగి అంటే ఎలాగ ఉండాలా అని వాళ్ళకి చూడాలా, చూస్తే మర్చిపోరు. ఊరికే గురువుల దగ్గర కూర్చొని వింటూ ఉన్నామంటే చాలామంది మర్చిపోతారు. ఏదో కొంతమంది మట్టుకు అలా పట్టుకొని అదే సాధన చేసి చాలా పైకి వెళ్తారన్నమాట. కానీ చాలామంది యోగులు కింద పడిపోతారు, మధ్యలో ఏదేదో రాగద్వేషాలు వచ్చి ఆకర్షణ వచ్చి పడిపోతారు. సో అందుకే భగవంతుడే ఈ అవతారము, ఋషభదేవుడు అవతారము ఎందుకు అంటే మన అందరికీ సాధన ఎలాగ చెయ్యాలా, సాధన అంటే ఏమిటి, సాధన చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం వచ్చాక మనమందరం ఎలాగ మసలుకోవాలా, ఇవన్నీ చూపించడానికే ఆయన ఆ సాక్షాత్ భగవంతుడు ఈ అవతారం ఎత్తిందన్నమాట. ఇది 8వ అవతారం. మనం చదువుకున్నాం కదా బిగినింగ్ ఆఫ్ ద భాగవతంలో భగవంతుడు 21 అవతారాలు ఎత్తారు. మనము మెయిన్గా చదువుకుంటేది ఎంత, దశావతారాలు అంతే. కానీ ఆయన 21 అవతారాలు, ఇంకా ఎన్నెన్నో చిన్న చిన్న అవతారాలు ఉన్నాయి. కానీ మన అన్ని నంబర్లు చేస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. అందువల్ల మెయిన్ మటుకు చెప్పారు. ఆ 21 అవతారాల్లో ఇది 8వ అవతారం అన్నమాట. చెప్పారు కదా, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనేసి. ఆ తర్వాత ఏంటి, పరిత్రాణాయ సాధూనాం అనేసి. పరిత్రాణాయ సాధూనాం ఎందుకు? సాధువుల్ని రక్షించడానికి. ఇప్పుడు దుష్టులందరూ ఉన్నారు కదా, దుష్టుల్ని శిక్షించవచ్చు. దుష్టుల్ని శిక్షించడానికి పరమాత్మయే అవతారం ఎత్తాలని ఏమీ లేదు. ఎందుకంటే ఆయన సుదర్శన చక్రం పంపించవచ్చు, లేకపోతే ఆయన గద పంపించవచ్చు, ఖడ్గం పంపించవచ్చు, ఆయన ఏదేదో పంపించవచ్చు. వారంతా మనుష్య రూపంలోనో రాక్షస రూపంలోనో అవన్నీ పంపించి వాళ్ళు దుర్మార్గులందరినీ ఆయన ఖండించవచ్చు. కానీ ఈ అవతారానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన పని ఏంటి అంటే సాధువులను రక్షించడానికి, సాధువులకి ఉపదేశం చేయడానికి, సాధువులకి చూపించడానికి, మనుషులు ఎలాగ బతుకుతారు, ఎలాగ బతకాలా, ఎలాగ బతికితే నాలో మీరు చేరుకుంటారు, కానీ మీరు ఇలాగ బతకపోతే ఏమవుతుంది నరక ద్వారము, లేకపోతే ఏదేదో క్రిమికీటకాల ఈ జనన మరణ సైకిల్లో పడిపోయి మన కోట్ల జన్మాలే ఎంతో దురవస్థల్లో అనుభవించాలన్నమాట. సో ఇప్పుడు ఈ మనుష్య జన్మ వైకుంఠ ద్వారానికి తీసుకెళ్ళి టూల్, పరికరం, ఈ మనుష్య శరీరం, ఈ మనుషుని బుద్ధి, ఈ మనుషుని ఇంటెలిజెన్స్, ఇది మనుష్యుడిని భగవంతుడి దగ్గరికి చేర్చి అవకాశం ఇది ఒక్కటే. ఈ ఒక్కటి మనము ఉపయోగించుకోకపోతే మన పని అయిపోయింది.
మళ్ళా ఎన్ని వేల జన్మలో ఏదైనా పెద్ద తప్పులు చేసామంటే కోట్ల జన్మలో మనము అనుభవించవలసి వస్తుంది. రామకృష్ణ పరమహంస గారు పొద్దున్నే లెగిసి తల బాదుకొని ఏడ్చేవారంట, నెలకి తల బాదుకొని ఏడ్చేవారంట. అయ్యో ఒకరోజు అప్పుడే అయిపోయింది, అమ్మా నాకు ఇంకా నువ్వు దర్శనం ఇవ్వలేదా, నా ఆయుష్దాయంలో ఒకరోజు అయిపోయింది, ఇంకా నేను ఎంతకాలం బతుకుంటానో నాకు తెలియదు, మళ్ళీ ఇంకా కూడా నువ్వు రాలేదేంటి, ఇంకా కూడా నువ్వు ఇలాగ వేయించుతున్నావేంటి, నా జన్మ వృధా అవ్వకూడదు, నీ ప్రత్యక్షం కావాలా, నీ దర్శనం కావాలా అని నేర్చేవారంట. మనకి అలాంటి తపన ఉన్నదా అండి? పొద్దున్న లెగ్గానే మనము ఎప్పుడన్నా అనుకున్నామా ఒకరోజు అయిపోయింది, నాకు ముసలరకం కూడా వచ్చేసింది, నేను ఇంకా ఎంతకాలం ఉంటానో నాకే తెలీదు, రేపు వెళ్ళిపోతాను మాపు వెళ్ళిపోతాము, ఇవాళ చక్కగా ఆరోగ్యంగా ఉన్నాము అంటే గ్యారంటీ ఏమీ లేదు రేపు ఉంటాము అనేసి. సో మనకు ఆ తపన ఉన్నదా, ఆ తపన లేదు, రైట్? అందుకే మన ఇంట్రోస్పెక్షన్ చేయాలా, ఆ తపన మనం పెట్టుకొని ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. రామకృష్ణ పరమహంస గారు ఆ లెవెల్కి వెళ్ళారంటే ఆయన అలాంటి సాధన చేశారు. ప్రతి నిమిషం భగవంతుడిని మనసులో పెట్టుకున్నారు, మనసులో పెట్టుకొని పరితపించిపోయారు. మనం కూడా పరితపించాలా. ఈ మానవ జన్మ మనము ఎంతో పుణ్యం చేసుకున్నాము, అని మనం చక్కగా ఆరోగ్యంగా, మనకి బుద్ధి కూడా, మనకి ఇంటెలిజెన్స్ ఉన్నది, భగవంతుడు కొంచెం డబ్బులు ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు, ఇవన్నీ కంఫర్ట్స్, వెరీ వెరీ కంఫర్టబుల్. మనము ఇప్పుడు ఇది మనం వదిలేసుకున్నామంటే రేపు ఏమవుతుందో మనకు తెలీదు. అందువల్ల మనకి ఆ తపన ఉండాలా. ఓకే, ఆయనే ఆ రామకృష్ణ పరమహంస గారు అలాగా ఏడుస్తుంటే అందరూ అనుకుంటేవారంట, పాపం పిచ్చెక్కిపోయింది పిచ్చాయన అనేసి. న్యూరాలజిస్ట్ని పిలిచారు. ఆ న్యూరాలజిస్ట్ చూసి ఈయనకి కొంచెం ప్రాబ్లం ఉంది, మతి చెలించిపోయింది, ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేసి. కానీ రామకృష్ణ పరమహంస గారు ఒప్పుకోలేదు ట్రీట్మెంట్లకి. ఓకే, సో అది అంత ఇదేన్నమాట మానవ జన్మ అంటే. మనం ఏదో తినడము, తిరిగేయడము, మళ్ళా టీవీ షోలు చూసుకోవడము, నా యూట్యూబ్లు చూసుకోవడంతో ఏమో జన్మ వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ పడేయండి, ఇవన్నీ కింద పడేయండి. రామకృష్ణ పరమహంసను పెట్టుకోండి, వృషభదేవుడిని పెట్టుకోండి. వృషభదేవుడు ఈ జన్మ, ఈ అవతారము మన నిద్రపోయే సాధకుల్ని అర్ధ నిద్రలో మనం సాధన చేస్తున్నాము. మనము 100% అవేక్గా సాధన చేయటం లేదు. రేపు అయిపోతుందని మనం అలాంటి సాధన చేయటం లేదు. మనం మెల్లగా లేచి కాఫీలు చేసుకొని ఫస్ట్ కిచెన్కి వెళ్ళి అది చేసుకొని ఇది చేసుకొని అవన్నీ చేయాలి కదండి, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ అనుకొని మన మైండ్, ఓకే, మన ఈగో మనల్ని ఫూల్ చేస్తుందన్నమాట. ఇవన్నీ నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు బాగా చెయ్యాలి. మనం దాంట్లోనే ఉండిపోతున్నాం. కానీ మనకి లోపల మనం వంట చేస్తున్నా సరే, మనం బయటకు వెళ్ళినా సరే, ఏం చేసినా సరే, మనకు ఆ లోపల తపన ఉన్నదా? అయ్యో ఇవాళ ఒకరోజు అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి అన్నారు, మనము పొద్దున లెగ్గానే అనుకోవాలంట, ప్రాబబ్లీ ఈవేళే నా ఆఖరి రోజేమో, ఈ ఆఖరి రోజు నేను ఇంకా ఎంత చక్కగా, ఎంత ధార్మికంగా, ఎంత భక్తిగా ఉండాలో అంత భక్తిగా ఉంటాను. టుడే ఈజ్ మై లాస్ట్ డే అని మనం సాధన చేయాలంట. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అలాగా, ఇవే నా లాస్ట్ రోజు అనుకోవాలంట.
ఓకే. సో అందుకే వీళ్ళు ఇంత భగవంతుడు అవతారాలు తీసుకొని, అవతారాలు ఎందుకు? మన కోసం, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని భగవంతుల్లో ఐక్యం చేసుకోవడానికి. రైట్. ఈ భాగవతం ఫుల్గా అస్తమానం చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తుంది కదా. బోధన చేసిందే ఎందుకు మనం వింటామో ఒక 2-3 రోజులు అయిపోయాక మామూలే. మన మైండ్ ఎలాగంటే అండి, కలియుగంలో మైండ్ ఎలాగంటే అండి, కుక్క తోకలాగన్నమాట. ఆ కుక్క తోకకి ఒక స్కేల్ పెట్టి మనము ఒక తాడు స్కేల్ పెట్టి స్ట్రేట్ చేస్తే అలాగే ఉంటుంది. ఆ స్కేల్ తీసేయగానే మళ్ళా ఉంగిపోతుంది. రైట్. మనము సత్సంగంలో ఉన్నంత వరకుని బాగా నేను అలాగే చెయ్యాలా, నేను అలాగే చెయ్యాలా అనుకుంటాను. సత్సంగం నుంచి వదిలి వెళ్ళిపోగానే కుక్క తోకలాగా అయిపోతాను. అందుకే సత్సంగాన్ని వదలకండి, వింటూ ఉండండి, భక్తులతో కలుస్తూ ఉండండి, భక్తులతోనే కలండి. లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్లు మనము ఉండలేము. ఈవేళ నా ఆఖరి రోజేమో అనేసి. ఓకే. సో ఇప్పుడు ఆయనకి చక్రవర్తిగా చేసేసారు కదా వాళ్ళ నాన్నగారు. చక్రవర్తిగా చేసాక ఆయన చాలా రెస్పాన్సిబుల్గా ఆయన రాజ్యం ఏలేరు. ఎందుకు? ఫస్ట్ మనిషికి కావలసింది భోజనం, తర్వాత ఆరోగ్యం, తర్వాత ఉండడానికి ఇల్లు, ఆ తర్వాత విద్య, ఆ తర్వాత స్నేహితులు. రైట్. ఇవన్నీ ఉండాలి కదా, ఇవన్నీ ఇంపార్టెంట్. అందుకే వృషభదేవుడు గారు ఆయన రాజ్యంలో అన్ని ఈ బేసిక్ నెసెసిటీస్ అన్ని చాలా చక్కగా చూసుకొని వాళ్ళ ప్రజలకి ఎప్పుడు ఉపదేశం ఇచ్చేవారు అన్నమాట. రైట్. ఆయన చాలా యజ్ఞాలు కూడా చేశారు. ఆ యజ్ఞాలు చేసింది ఎలాంటి యజ్ఞం చేశారంటే ఆధ్యాత్మిక కర్మల్నే చేసేవారంట. ఆధ్యాత్మిక కర్మలు అంటే ఏంటి అంటే ఎప్పుడు మనము మైండ్ఫుల్గా, ఎప్పుడు అవేర్నెస్, మనసులో మనము జనరల్గా ఏమంటే అండి, మనము హాఫ్ అస్లీప్, మనకు తెలియదు అది. రైట్. మనము హాఫ్ అస్లీప్ అన్నమాట. ఆ అలర్ట్నెస్ ఫుల్గా లేదు. ఎప్పుడు కొన్ని స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి, కొంచెం తమోగుణం ఉన్నది మన శరీరంలో. అందుకే మనం కొంచెం ఎక్కువ పని చేసామంటే చాలాపా వెళ్ళి కూర్చుంటాము, లేకపోతే ఒక నడుము వాల్చుకుందాము అనిపిస్తారు కదా, అది తమో గుణం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కర్మల్లో మనసు ఎప్పుడు చురుకుగా ఎలా ఉంచుకోవడము అనేసి. ఓకే. అది అది ఏంటి? మనం ఎప్పుడు పారాయణం చేస్తూ ఉండము. పారాయణం చేసి కొంతకాలానికి ఏమైపోతుంది అంటే అండి, మెకానికల్ అయిపోతుంది. పారాయణం నోట్లో టకటకటకటకటగా వెళ్తూ ఉంటాయన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ దాంట్లో అన్నీనేమో ఈ బైహార్ట్ చేసినవి అన్నీ మెమరీ ఉన్నది, అది పాటికి ఆ రికార్డు వెళుతూ ఉంటుంది. ఇంకొక పాటికి ఇంకొక మనసు ఇంకొకటి ఏదో అది అయింది, ఇది అయిపోయాక ఈ పారాయణం అయిపోయాక ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని వస్తుంది అన్నమాట. సో అందువల్ల అది కట్ చేసేసి పారాయణం చేసేటప్పుడు మనము ఆ వర్డ్స్ ప్రకారము భగవంతుణ్ణే మనసులో పెట్టుకోవాలన్నమాట. 100%. ఏం చేసినా 100%. ఇట్స్ కాల్డ్ మైండ్ఫుల్నెస్ ఆర్ అవేర్నెస్ అంటారు. 100%. ఈ మహాత్ములు ఉన్నారండి, పెద్ద పెద్ద మహాత్ములు, వాళ్ళు ఈ రమణ మహర్షి గారు అలాంటి వాళ్ళు, ఆ లెవెల్ వాళ్ళు చేసేది చాలా సింపుల్ అండి. మనం ఏదేదో అనుకుంటాము, వాళ్ళు చేసేది చాలా సింపుల్. వాళ్ళు ఏం పని చేసినా సరే 100%. స్నానం చేశారంటే 100%. ఏమైనా భోజనం చేశారంటే 100%. రైట్.
ఎవరితోన్నా మాట్లాడుతున్నారంటే కాన్సన్ట్రేషన్ ఫుల్గా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఏదన్నా వింటున్నారంటే వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే 100% ఆ మనిషికి ఏం కావాలో ఆ విషయాలు మటుకు చెప్తారు. మనకి నార్మల్గా ఎలాగవుతుందంటే అన్ట్రైన్డ్ మైండ్కి ఎలాగవుతుందంటే మనము స్టార్టింగ్లో బాగానే ఏ విషయమో ఆ విషయం గురించి మాట్లాడతాం. ఆ మధ్యలో సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది అన్నమాట. సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి ఆ విషయం ఈ విషయము నాకు అలా జరిగింది ఇలా జరిగింది ఇంకా అలా వెళ్ళిపోతుంది. కానీ మహాత్ములకు అలా కాదు, 100% దాంట్లోనే అన్నమాట. అది ఎలాగొస్తుంది అంటే పారాయణం చేసేటప్పుడు వట్టి భగవంతుడే మనసులో ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. మనం విష్ణు సహస్రనామ చేస్తుంటే విష్ణువే ఉండాలి, మహావిష్ణువే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదు అన్నమాట. ఆ మధ్యలో ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అది బయట తోసేసి ఇది ఒక్కటే పెట్టుకోవాలన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్. సెకండ్ ఏమంటే మెడిటేషన్, ధ్యానం. రెగ్యులర్గా ధ్యానం చేయాలా. ఓకే, ఆ ధ్యానం కూడా మనము 20 మినిట్స్ 30 మినిట్స్ చేస్తే ఏంటి గోరువెచ్చటి నీళ్ళలాగా ఉంటాయన్నమాట. ఆ గోరువెచ్చటి నీళ్ళలాగా మనం చేసుకొని నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను భగవంతుడితో ఒకటైపోతానంటే అవ్వడు. ఎందుకంటే ఈ గోరువెచ్చని నీళ్ళు అలా ఉండి సాధన చేసేయమంటే ఆ రాగద్వేషాలు పోవు, ఉంటాయి, ఇంకా లోపలగా ఉంటాయన్నమాట. ఆ తడి ఉన్నది మనలో, ఆ తడి ఉంది. కోట్ల జన్మాలుగా సంస్కారాలంతా తడిగా ఉన్నాయి. అవన్నీ బయటికి తీసేయాలా పడేయాలా అంటే జ్ఞాన అగ్ని. అందుకే అగ్నితో పోలుస్తారు జ్ఞానాన్ని, రైట్? సో మన ల్యూక్ వామ్స్ సాధన, ఆ గోరువెచ్చటి సాధన పనికిరాదు, రైట్? గోరువెచ్చటి సాధన పనికొచ్చింది అంటే ఈ శరీరం దేనికోసం ఇచ్చారో అది వదిలేసి ఇంకా మళ్ళీ ఇక్కడే ఉండిపోతుంది అన్నమాట, రైట్? సో థర్డ్ వన్, మూడవది ఏంటి? సెల్ఫ్లెస్ సర్వీస్. మనకి ఏదన్నా ఒక అవకాశం వచ్చిందంటే సేవ చేయడానికి, ఎలాంటి సేవ అయినా సరే, శరీరంతో చేసే సేవ అయినా సరే, మనకి ఎంతో స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్తో చేసిన సేవ అయితే సరే, లేకపోతే ఎంతో కొంచెం ధన సహాయం చేసినా సరే, ఏదో ఒకటి సేవ అన్నమాట. ఫ్రీగా చేసేయాల. మనం చేసేది ఏంటి? ఇలాగ సేవ చేయడానికి మనకు అవకాశం దొరికిందంటే మనం 2 చేతులతో పట్టుకోవాలన్నమాట. పట్టుకొని మనం సేవ చేయాల. ఎందుకు? ఆ సేవ చేస్తే మన కర్మలు, మన పాపకర్మలు కొంచెం పడిపోతాయి అన్నమాట. ఓకే, మన పుణ్యకర్మలు మూట కట్టుకోవాలి. మనకు పుణ్యం ఉండాలి. పుణ్యం ఉంటేనే మనం ఇలాగ సత్సంగంలో కూర్చొని వినడానికి, అర్థం చేసుకోవడానికి ఆ పుణ్యం ఉంటేనే వస్తుంది. ఆ భగవంతుడి కృప వల్లనే మనకి ఈ ఈ ఈ ఆలోచన వచ్చింది, నేను భాగవతం వినాలా, ఆ భాగవతంలో విన్నది నేను అనుసరించాలా. అది ఎలాగొచ్చింది? మనం చేసుకున్న పుణ్యం, ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకున్న పుణ్యం. ఆ పుణ్యం చూసి భగవంతుడికి సంతోషమయ్యి మనకి ఈ అవకాశం కల్పించారన్నమాట. ఓకే, మనం ఏం చేసినా సరే అండి, ఈ హయ్యర్ పవర్ ఉన్నది కదా, ఆ హయ్యర్ పవర్ మించే అన్నీ దొరుకుతాయి. మనం ఎన్నెన్నో కర్మలు చేసుకున్నాము, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జన్మల ఎన్నెన్నో కర్మలు చేసుకున్నాము, మంచి కర్మలు చెడ్డ కర్మలు అన్నీ చేసుకున్నాము. అవన్నీ భగవంతుడికి తెలుసు. ఆ భగవంతుడి ఆయనే డిసైడ్ చేస్తారు, రైట్? నీ పాపకర్మలు చాలా మటుకు తగ్గిపోయినాయి, ఫైన్, నువ్వు నా దగ్గరికి రావడానికి రెడీ అవ్వు అని మనకి ఆలోచన కల్పిస్తారు. వేదాంతం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి అని ఆ కుతూహలం, జిజ్ఞాసత్వం ఆయనే కల్పించి, ఆయనే శాస్త్రాన్నిచ్చి, ఆయనే గురువునిచ్చి, ఆయనే ఆరోగ్యాన్ని కూడా మనకిచ్చి, ఆయనే మనకి జ్ఞాపక శక్తిని కూడా ఇచ్చి, రైట్? ఇంతవరకు ఆయన చేశారు, రైట్?
ఇప్పుడు మన చేతిలో ఏమున్నది? మన చేతిలో సాధన, మనం కష్టపడి సాధన. ఆ కష్టపడి చేసి సాధన ఏంటి? మనస్సుని భగవంతుడి మీద గట్టిగా పట్టుకోవాలా. మనం గట్టిగా పట్టుకోకపోతే వెళ్ళిపోతుంది అన్నమాట, ఇటే పట్టేపోయి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతే మనకు కూడా తెలియకుండా మనం కూడా అటేపై వెళ్ళిపోతామన్నమాట. ఆ మనసు ఎటేపు లాగుతుంటే అటేపు వెళ్ళిపోతాము, మనకే తెలియదు. ఆ తర్వాత అయ్యో ఇదేంటిది, నేను ఈ పని చేస్తాను, అటేపు వెళ్ళిపోయింది, ఏదేదో ఆలోచనలు వచ్చినాయి, ఎప్పుడో ఆయన ఎంత ఆలోచనలు వచ్చినాయి ఇవన్నీ. అది దట్ ఈస్ అవర్ ఎఫర్ట్, సెల్ఫ్ ఎఫర్ట్. ఇవన్నీ భగవంతుడు ఇచ్చేసారు మనకి. కానీ మనము ఎంత కృషి చేస్తున్నాము, మనసుని ఎంత మనము కంట్రోల్ చేస్తున్నాము అనేసి. అది ఇంకొకటి 4వ పాయింట్ ఏంటి? ఆధ్యాత్మిక కర్మలు, ఆధ్యాత్మిక ఇదిలో ఉన్న ప్రాక్టీస్లో ఎథికల్ కాంటాక్ట్. ఎథికల్ కాంటాక్ట్ అంటే మనము చేసేది ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మబద్ధంగా చేస్తున్నామా లేదా అని వెరీ సింపుల్. ఇప్పుడు 13వ అధ్యాయంలో అన్నీ ఉన్నాయన్నమాట. భగవద్గీత 13వ అధ్యాయంలో ఏంటి దైవాసుర సంపత్తి విభాగంలో కూడా ఆ రెండిట్లోనే ఉన్నాయి. ఏది మంచి కర్మలు, ఏది చెడ్డ కర్మలు అట్లా అనేసి, ఏంటి మంచి ఆలోచనలు, ఏది చెడ్డ ఆలోచనలు అన్నీ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవడం మనకి కష్టం. కానీ ఒకటి వెరీ వెరీ సింపుల్ ఏమంటే అండి, మనము ఎవరితోటన్నా మాట్లాడము అంటే, మనం ఎవరన్నా కలుస్తాం కదా, ఎవరితోన్నా మనము ఒక మాట 2 మాటలు మాట్లాడామంటే వాళ్ళని సంతోషపరిచి ఉత్సాహపరిచేలాగా ఉండాల. ఓకే, అదే దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్. మనకి తెలియాల మనం చక్కగా మాట్లాడుతున్నామా అనేసి. లేకపోతే ఏదో నోటికి వచ్చినట్టు వాగేసేయమనుకోండి, ఏదో అంటాం, ఏదో మనసులో ఏదో పెట్టుకొని ఏదో అంటాము. మన కష్టాలు ఉంటాయి, మన ప్రాబ్లమ్స్లో ఉంటాయి, మన మనసు అది పెట్టుకొని ఏదో మాట్లాడతాం. మన లూజ్ టాక్, ఇట్ ఈస్ కాల్డ్ లూజ్ టాక్. మనము లూజ్గా మాట్లాడేస్తామన్నమాట. మాట్లాడినప్పుడు ఎదటి మనిషికి వాళ్ళనే అన్నట్టు అనిపిస్తుంది, వాళ్ళకి కొంచెం గుచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకు గుచ్చినట్టు అనిపిస్తుంది? మనకు తెలియకుండానే వాళ్ళు ఎందుకు అలాగ అనిపిస్తున్నారు. మనమేమో అనుకోము ఇలా చేయాలని, కానీ వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి తెలియదు. ఆ మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలియదు, ఏ స్థితిలో ఆయన మనసు ఉన్నదో మనకి తెలియదు. మనము మన ధోరణిలో మనం అనేసేమంటే కొన్నిసార్లు గుచ్చుకుంటాయి. మన జీవితంలో ఇవన్నీ చూసాం కదా అండి, మనము ఇవన్నీ అనుభవించాం మనమన్నా. సో అందుకే అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎథికల్ కాంటాక్ట్ చక్కగా నేను మాట్లాడేటప్పుడు ఎలాగుండాలా, భగవంతుడు చెప్పినట్టు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు హితం మితం ప్రియం సత్యం. దిస్ ఈజ్ ద బెస్ట్ తపస్సు అండి కలియుగానికి. మన మెయిన్ ప్రాబ్లం ఏమంటే మన నాలిక కంట్రోల్లో లేదు. అందుకే ఈ వార్స్ అన్నీ వచ్చి ఆ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మన పాలిటిక్స్లో అవన్నీ ఇది బికాస్ వీ హ్యావ్ ఎ లూజ్ టంగ్. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలా, ఏది మాట్లాడితే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, అది లేదు. ఆ విచక్షణ పోయింది మనకి. కానీ ఆధ్యాత్మిక సాధన అంటే అందుకే ఈయన చెప్పారు చూడండి, ఆధ్యాత్మిక కర్మలనే చేసేవారంట, ఆధ్యాత్మిక సాధనే చేసేవారంట. ఏంటి? మైండ్ఫుల్నెస్, అవేర్నెస్, ధ్యానం, సెల్ఫ్లెస్ సేవ, తర్వాత ఎథికల్ కాంటాక్ట్. నేను వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నానా, వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నానా, అవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఎవరికన్నా సంతోషం అనిపించింది, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది అంటే అది దైవీ సంపత్తు. ఓకే, కానీ కేర్లెస్గా మనం మాట్లాడి వాళ్ళ మనసు గుచ్చుకున్నది అంటే అది ఆసురీ సంపత్తు, మనలో ఉండి ఆసురీ సంపత్తు. బికాస్ వీ డోంట్ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్స్ ఫీలింగ్. మనము ఈ ఆధ్యాత్మిక సాధనలో వచ్చేసామన్నమాట. ఈ సాధకులకి అది ఉండాల, మనసులో అది ఉండాల. వేరే వాళ్ళు నా వల్ల
ఏమీ కష్టపడకూడదు అనేసి చక్కగా మాట్లాడాలా, వాళ్ళని గౌరవించాలా, అలాగన్నమాట. మనమేమి గుహల్లో లేము, వనాల్లో లేము, కూర్చొని సాధన చేసుకోను. మనము మధ్యలో ఉన్నాము, గృహస్థాశ్రమంలో ఉన్నాము. మనం ఎన్నెన్నో ఛాలెంజెస్, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎన్నెన్నో ఛాలెంజెస్. కానీ మనకి తెలుసు ఎలాగ ఉండాలా, ఎలాగ ఉండకూడదు అని. సో అందుకే వింటూ ఉన్నామన్నమాట. సో ఈయన అవన్నీ చెప్పేవారు అన్నమాట. ఆయన ఈ జనాలందరినీ కూడబెట్టుకొని ఏ రాజు చెప్తారండి ఇలాగ ఆధ్యాత్మిక ప్రవచనలు ఏ రాజు ఇస్తారో ఈయనిచ్చేవారంట, మనుషులు ఎలాగ బతకాలా అనేసి. రైట్? ఎందుకు? ఈయన అవతారమే అందుకు, ప్రజలందరినీ సాధకులు చేయడానికి, ప్రజలందరినీ సాధకులను చేసేసి అందరినీ నాతో కల్పించుకోవాలా అనేసి వృషభదేవుని అవతారం. సో అందువల్ల ఆయన ప్రవచనలు ఇచ్చేవారు అన్నమాట. ఇచ్చి ఆయన అన్నారంట, జీవుడు మనము ఎలాగ జీవనం గడుపుతున్నాము, ఎప్పుడు తినడము, మన సంతోషము, మన ఇంద్రియ సుఖాలు అని మనం చూసుకుంటే మనకి మృగానికి ఏమీ తేడా లేదు. రైట్? మనం తినాలా, పడుకోవాలా అని అంటే కుక్క శరీరము, నక్క శరీరము, తేలు శరీరము ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఆ శరీరంలోనే తింటాయి, ఆ శరీరంలోనే నిద్రపోతాయి, ఆ శరీరంలోనే మైథునం ఉన్నది. సో ఇప్పుడు మనిషి శరీరం ఎందుకు? అదే చాలు. సో మనం వేస్ట్ చేసుకుంటే ఇంకా నీకు అదే కదా కావాల్సింది, సర్లే దీంట్లో ఉన్నది పో అనేసి అలాంటి శరీరాలు ఇచ్చేస్తారనమాట. అలాంటి శరీరాలకి తెలుసు కదా మీకు ఆ జీవులు ఎంత ఆ జీవరాశులు ఎంత కష్టపడతాయని. ఆకలి వేసిందంటే పరిగెట్టాలా. మనమైతే మనుషులైతే చక్కగాని అన్నీ ఏమో రెడీ చేసి పెట్టుకుంటాం కిచెన్లో. ఆకలి వేస్తే అక్కడ వర్షం వచ్చింది, మనం వెళ్ళక్కర్లేదు, ఇంట్లో చక్కగా కాఫీ చేసుకుంటాము. కానీ ఆ జన్మలో ఎంత కష్టపడతాయండి. వర్షం వచ్చినా సరే, రోగం వచ్చినా సరే వాళ్ళే వెతుక్కోవాలా భోజనానికి. ఎక్కడో పడి ఏదో గీసుకొని రక్తం వస్తుంది, పుండు అయిపోతుంది అంటే ఇంకా వాళ్ళు అలా పడి అనుభవించవలసిందే. మనమైతే చక్కగా అయోడిన్ వేసుకుంటాము, ఇది వేసుకుంటాము, సిప్లడిన్ వేసి క్రీమ్ వేసుకుంటాము, ప్లాస్టర్ వేసుకుంటాము. కానీ ఆ జీవరాశులు ఏమైనా చేయగలవా? చేయలేవు. సో మనం అలా పడిపోయామంటే, మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి బదులుగా మనం వేస్ట్ చేసుకున్నామంటే మనం ఆ జీవరాశుల్లోకే పడిపోయామంటే మనకి ఎక్కడో మనం వెళ్ళేటప్పుడు ఏదో ముళ్ళు గుచ్చుకున్నది అనుకోండి, ఆ ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వచ్చేసి పుండు అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి జ్వరం వచ్చేసి ఆ వర్షం వేరే పడుతుంటే ఆ వర్షం చెట్టు కింద పడి ఉండాలి. మనము ఇవన్నీ చేసాము, ఇవన్నీ అనుభవించాము. ఆయన కృప వల్ల అవన్నీ మర్చిపోయామన్నమాట. మర్చిపోయి ఇప్పుడు చక్కగా అంతా బాగున్నది అని. ఓకే, సో ఆయన అన్నారు, సో దానికి మనుష్య జన్మ ఇచ్చాక అవన్నీ చేసుకుంటే మనిషినికి మృగాలకి ఏమీ తేడా లేదు. ఇప్పుడు ఎప్పుడు భగవంతుడినే తలచాల. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడిని తలవడం అందరికీ కుదరదంట. ఎందుకు కుదరటం లేదు? వాళ్ళకి అన్ని ఇంద్రియ సుఖాలు కావాలి. రైట్? సో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండాలి మనం. అందుకే రామకృష్ణ పరమహంస గారు అనేవారు, కంచె వేసుకోవాలంట. మొక్క పెరిగేటప్పుడు ఏం చేస్తామండి, చిన్న మొక్క మన రోడ్లో పెట్టినప్పుడు ఆ చుట్టూ కంచె వేస్తాం కదా. ఎందుకు? లేకపోతే అది పెరిగి పెద్దదయ్యే లోపల ఏ మేకలో ఏదో వచ్చి తినేస్తాయి అనేసి. సో అలాగే మనం కూడా కంచె వేసుకోవాలంట. సో అందుకే ఆయన అన్నారు, దురదృష్టవశాత్తు అందరూ దాని పక్కమే వెళ్తారంట, కొంతమంది మటుకు ఇటే వస్తారంట, భగవంతుడు కావాలా, భగవంతుడిని చూస్తాను అనేసి. సో ఆ తర్వాత ఇంకేమన్నారు, ఈయన ఇంత చక్కగా పాలించేవారు.
ఆ జనాలకి అందరికీ ఇంకా ఆయన అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రీతిగా ఉండేవారో, ఎంత ప్రేమగా ఉండేవారో. రాజుగారు అంటే ఇలాంటి రాజుగారు ఎక్కడ దొరుకుతారండి? సో అలాంటి రాజుగారు అంటే అంత ప్రీతిగా ఉండేవారంట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆయన అందచందాలు, ఆయన బలము, ఆయనకుండి శౌర్యం అవన్నీ చూసి ఇంద్రుడికి కూడా ఇంద్రుడు యూస్ టు బి వెరీ జెలస్, ఈర్ష. ఆ ఈర్షతోటి ఇంద్రుడు ఏం చేశాడంటే ఒకసారి వర్షాలు పడనీయలేదంట. వర్షాలు పడకపోతే ఏమవుతుంది? కరువు వస్తుంది కదా ఆ దేశంలో. అప్పుడు ఋషభదేవుడు నవ్వుకున్నాడంట. ఇంద్ర, నీ ఈర్ష తెలిసిపోయింది, నన్ను చూసి ఈర్ష పడతావా? నువ్వు జయిస్తావా నేను జయిస్తావా అని చూస్తున్నావా? చూడు అనేసి ఆయనే వర్షం తెప్పించేశారంట. వృషభదేవుడే వర్షం తెప్పించేసి చక్కగా పాడి పెంటలన్నీ ఇంకా చక్కగా పెరిగినాయి అన్నమాట. సో ఈ ఈర్షా ద్వేషాలు అనేది, ఎస్పెషలీ ద జెలసీ ఈజ్ ద లాస్ట్ ఇమోషన్ టు కాంకర్ అంట. ఓకే, సైకాలజిస్ట్ చెప్తారు ఈ అసూయ సడన్గా వచ్చేస్తుంది, మనకి తెలియకుండా టక్కని వచ్చేస్తుంది అనమాట. మన ఆర్గనైజేషన్లో గురువుగారు ఒక మనిషిని మాత్రం ఎక్కువ పిలిచి పని చేయిస్తున్నారు, మాట్లాడిస్తున్నారంటే వచ్చేస్తుంది మనకి. కానీ మనం ఇంకొక యాంగిల్ నుంచి ఆలోచించమన్నమాట. ఇంకొక ఆలోచన ఇంకొక యాంగిల్ ఏమంటే, దట్ పర్టికులర్ పర్సన్ ప్రాబబ్లీ ఆవిడకో ఆయనకో ఎక్స్ట్రా స్కిల్ ఉన్నది. ఆ ఎక్స్ట్రా స్కిల్ని ఆ ఆశ్రమానికి పని చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లేకపోతే ఏదో రాసిది ట్రాన్స్లేషన్ చేయడం, అవన్నీ ఏదో ఉంటాయి కదండి. ఎన్నో స్కిల్స్ ఉన్నాయి. ఆవిడికి ఆయనకి ఏదో ఉన్నదో ఏమో, అందుకే ఆయన గురువుగారు పిలుస్తున్నారు అని. అది ఉండదు మనకి, టక్కని వచ్చేస్తారు. అందుకే ఆశ్రమాల్లో గుంపుల్లో ఉండండి గుంపులో ఉన్నప్పుడే మనకు తెలుస్తారు మన ఈర్ష్య ద్వేషాలు. మనమేమో ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఉంటామన్నమాట. అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకునే వాళ్ళు చక్కగా ఉంటారు, కానీ గుంపులో ఉన్నప్పుడే రాగద్వేషాలు పైకి వస్తాయి. అందుకే అనేది గ్రూప్లో ఉండండి అనేసి. సో ఇప్పుడు చూడండి, ఇంద్రుడికే ఈర్ష్యతోటి నేను చేస్తాను అనేసి చేస్తే ఇప్పుడు ఏమైంది? భగవంతుడు వర్షాన్ని కురిపించారన్నమాట. తర్వాత వినయం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు వినయంగా ఉండాల. ఈయన ఋషభదేవుడు ఆయనకి లేని జ్ఞానమా అండి? ఆయన క్షత్రియుడిగా పుట్టారు కదా ఈసారి, కానీ ఆయనకు లేని జ్ఞానమా భగవంతుడు? ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి చదువుకున్నారంట. గురువుగారి దగ్గరికి వెళ్ళి చదువుకొని తర్వాత ఆ యజ్ఞయాగాది కర్తువులని చేసేటప్పుడు బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి ఎంతో సత్కారాలు చేసి వాళ్ళకి ఎంతో బహుమానాలంతా ఇచ్చేవారంట. రైట్. సో ఇది ఎందుకు? వినయం. మనమంతా ఎంత చదువుకున్నా సరే, ఎంత మనము ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళినా సరే, ఆ వినయం మటుకు మర్చిపోకూడదు. అందుకే ఋషభదేవుణ్ణి ఎప్పుడు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ అవతారం ఎందుకు? ఎలాగ నడుచుకోవాలా, సర్వసంగ పరిత్యాగులు సన్యాసులు ఎలాగ నడుచుకోవాలా అని చూపించడానికే, చెప్పడానికి కాదు, చూపించడానికే ఆయన ఈ అవతారం ఎత్తింది. మనము కూడా గృహస్థాశ్రమంలోనే ఉండి మనం మానసిక సన్యాసం తీసుకోవాలా. సో మనం మానసిక సన్యాసం తీసుకోవాలి అంటే మనము అలాగే బిహేవ్ చేయాలి. కానీ ఇలాగే చక్కగానేమో అలంకరించుకొని, చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, లిప్స్టిక్ వేసుకొని ఉండాలా మనము. లేకపోతేనేమో ఏదో అంటే లేదా ఈశ్రోం అన్నట్టు ఉంటుంది మన ముఖాలు చూస్తే. ఈ ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అంటే భయపడిపోయి పారిపోవాలన్నమాట. అలా పారిపోతే కొంతమంది గ్రూపులను చూసి అలాగా పారిపోయి ఓడు, అయ్యో ఇదేంటి ఇలాగ ఉండాలనేసి. అందుకే తల బోడి కొట్టేసి ఏదో బట్టలు వేసేసి పంపించేస్తాను దాంట్లో. మా గురువు గారు పూజస్వామి దయానంద్ సరస్వతి గారు
అంటారు. మీరు చక్కగా ఎక్స్టర్నల్లీ చూడ్డానికి ఈతవగా ఉండాలా, మీరు చక్కగా వెళ్ళాలా. మీరు అలాగా వెళ్ళారంటే అందరూ ఈశ్వరమని, వీళ్ళందరూ ఈశ్వరమని ఉన్నారని ఆధ్యాత్మిక వైపు ఎవరు రారు అనేవారు అన్నమాట. సో అవన్నీ చూపించడానికే భగవంతుడు మనకి ఈ ఈ అవతారం, ఎస్పెషలీ అవతారం ఎత్తారన్నమాట. ఓకే, సో ఆయనకి 100 మంది పుత్రులు. ఆయన పెళ్లి చేసుకున్నాక ఆయనకి 100 మంది పుత్రులు. ఆయన ఒకసారి ఏం చేశారంటే ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళారు. ఆ పుత్రులు కూడా ఆయన జీన్స్ కదా, భగవంతుడి జీన్స్ కదా, వాళ్ళు కూడా ఆరితేరిన వాళ్ళు అన్నిట్లోని క్షత్రియులు. ఇవంతా క్షత్రియులు వాళ్ళు 9 మంది నవయోగీంద్రులు అయ్యారు. ఏంటి, డైరెక్ట్గా భగవంతుడే కాదు పరమాంసల్లాగా. ఎంత 20 మందో ఎంతోమంది మటుకుదే క్షత్రియులు, మిగతా 100 బ్రాహ్మణులు ఇలాగ అయ్యారన్నమాట వాళ్ళు. సో వాళ్ళు 100 మందిని తీసుకెళ్ళి బ్రహ్మావర్తము అని ప్రదేశానికి ఈయన వృషభదేవుడు తీసుకెళ్ళి అయితే అక్కడ బ్రహ్మ ఋషుల సభ జరుగుతుందంట. ఆ సభకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, వినండి అనేసి. రైట్, వినండి అని కూర్చోబెట్టి అది అయిపోయాక ఆయనే ఉపదేశం ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే తండ్రులు పిల్లల్ని ఎలాగ పెంచాలా అనేసి. రైట్, ఇప్పుడు తండ్రి ఆధ్యాత్మిక వైపు తిరిగితేనే పిల్లలు తిరుగుతారు. లేకపోతే వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు ఇంకా రారన్నమాట, శుభ్రంగా వెస్టర్నైజ్డ్ అయిపోతారు. సో అందుకే ఆయన ఆ ఎగ్జాంపుల్ చూపించడానికే ఆయన అది చేశారు. ఆయన పిల్లల్ని కూడా తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆయనే పిల్లలకి ఉపదేశం ఇస్తారు. ఏమని ఇచ్చారు? పుత్రులారా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. పుత్రులారా, మానవ జన్మ పొందిన జీవులు ఇంద్రియ భోగార్థం రేయింబవళ్ళు కష్టించి పని చేస్తారు. ఎందుకు? సంపాదించడానికి. ఎందుకు? మనకి చాలదు. సంపాదిస్తూ ఉంటాము, ఖర్చు పెడుతూ ఉంటాము, మళ్ళీ సంపాదిస్తూ ఉంటాము. ఆ సెక్యూరిటీ వేరే ఉండదు, ఎందుకంటే ఖర్చు పెడుతూ ఉంటాము. ఆ ఇన్సెక్యూరిటీ వేరే ఉంటుంది మనకి. సో అందువల్ల ఇంక ఇలాగే అంట రాత్రి పగళ్ళు సంపాదించుకొని లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటారు. మృగాలకి మనిషికి తేడా లేకుండా అయిపోతుంది. మనిషిది దివ్యమైన భక్తి యోగ స్థితిని పొందడానికి తపస్సు చేశారంటే వారికి అనంతమైన సుఖం లభిస్తుంది అని. అవును కదా అండి. మనం ఈ భక్తి మార్గంలో వచ్చాక మన మనసు ఎంతో కుదుట పడింది కదా. మన ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనము తట్టుకుండే స్థితిలో ఉన్నాము ఇప్పుడు. మనము చిన్నప్పుడు ఏడవడము, ఏదేదో అనుకోవడము, భయపడిపోవడము, అక్కడికి పరిగెట్టడము, ఇక్కడికి పరిగెట్టడము, వాళ్ళు హెల్ప్ చేస్తారా వీళ్ళు హెల్ప్ చేస్తారా అని పరిగెట్టి పోవడం కదా. మనం ఇప్పుడు అది మానేసి వీ బికమ్ వెరీ ఇండిపెండెంట్. ఎందుకంటే మనము భగవంతుడిని గట్టిగా పట్టుకోవడం నేర్చుకున్నాము. మనము జ్ఞానం కూడా నేర్చుకున్నాము. ఆ జ్ఞానం ఏంటి? జీవితము అంటే ఇంతే, ఏదో ఒకటి అలలు వస్తూనే ఉంటాయి. చచ్చిపోయే వరకు ఈ అలలు వస్తూనే ఉంటాయి. మనకి ఆ అవగాహన అయ్యింది. అందువల్ల ఏదో పెద్ద కష్టం వచ్చేసిందంటే మనం భయపడటం లేదు. ఆ కష్టము మనము ఎలాగ ఎదుర్కొని దాటాలా అని మనం ఆలోచిస్తామే. కానీ వచ్చేసింది వీళ్ళ మూలాన వచ్చింది, వాళ్ళ మూలాన వచ్చింది అని మనము టైం వేస్ట్ చేయము. ఇది మన పరివర్తన అన్నమాట. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఏమన్నారంటే మహాత్ములని సేవించడం ద్వారానే మనిషి భవబంధ విముక్తి పొందగలడు. లేకపోతే మగవాడికి ఆడదాని మీదే మనస్సు ఉంటుంది. ఆడదానికి మనస్సు ఫుల్గా మగవాడి మీదే ఉండి
నరక ద్వారానికి చేరుకుంటారంట. కానీ మహాత్ముల్ని సేవిస్తే ఇంకిలాగ పైకెళ్ళి వైకుంఠ ద్వారాన్ని చేరుకుంటారు. ఓకే, క్రోధరహితులై ఎల్లరి లాభం కొలుసు దోష దర్శనం లేకుండా ఉండాలంట మనము. ఓకే, మనకి కోపం అనేది ఉండకూడదంట. రైట్, ఎవరన్నా ఏదన్నా ఇప్పుడు ఏదన్నా పని అవుతూ ఉన్నదంటే ఎక్కడన్నా 10 మందికి పనులు చేస్తూ ఉంటారంటే మనము వాళ్ళలో దోషం ఎదగకూడదు. దోష దర్శనం, క్రిటికల్ మైండ్. ఓకే, ఒక 20 బాగా చేశారు, బాగా చేసి ఒక 2 తప్పులు ఉన్నాయంటే కొంతమంది ఆ 2 పట్టుకుంటారు. ఇలాగైపోయింది, అలాగైపోయింది, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారని. కానీ వాళ్ళు 28లో 28 బాగా చేశారు కదా. ఆ 2 మానవ సహజం. తప్పులు చేయడం, మిస్టేక్స్ అవుతుంటాయి, డెఫినెట్గా అవుతుంటాయి. మనం వీఆర్ నాట్ గాడ్స్, రైట్? మనకి ఏమి పవర్స్ కూడా లేదు అన్నీ 100% అవ్వడానికి. సో మనం అలాంటి మనసు అలవాటు చేసుకోవాలన్నమాట. మనం ఎవరిలోని తప్పు వెదకకూడదు. సో ఈ మహాత్ములు ఏం చేస్తారంటే అండి, ఎవరన్నా ఒక చిన్న చాలా చెడ్డై చేసి కూడా 1-2 చిన్న మంచి పనులు చేశారంటే వాళ్ళ మనసు ఎప్పుడు వాళ్ళు ఇంత చేశారని అది పెద్దదిగా అనుకుంటారంట, మల్టిప్లై చేసుకుంటారంట. కానీ మామూలు మనుషులు కొంతమంది ఉన్నారంట అండి, వాళ్ళు దుర్మార్గులంట. ఆ దుర్మార్గులు అంటే ఎలాగంటే అండి, ఎంత మంచి చేసినా సరే 1-2 తప్పు చేస్తే ఇంకా అదే పట్టుకొని పీకుతూ ఉంటారంట. ఇంక ఎంతకాలం పీకుతూ ఉంటారంట, చచ్చిపోయే వరకు అదే పీకుతూ ఉంటారంట. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దుర్మార్గులంట. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారండి, వాళ్ళు వైకుంఠానికి ఏమైనా వెళ్తారా? అది అవుట్, కంప్లీట్లీ అవుట్. ఆ మనసు అలాంటి మనసు. ఇంకా అదే పట్టుకొని ఎప్పుడో అయిపోయింది, 10 ఏళ్ళ వెనకాల ఎంతో అయ్యింది, ఇంకా అదే పట్టుకుంటారు. ఇలా చేశారు అనేసి అన్నమాట. అది దుర్మార్గమైన మనసు అంట. ఇంకొకటి మధ్య రకం మనసు, రైట్? కొంతకాలం చూస్తే జ్ఞాపకం వస్తుందంట, సర్లేని మర్చిపోతారు. ఓకే, కానీ 100% మర్చిపోరు. ఆ మనిషితో మాట్లాడేటప్పుడు ఇంకొంటారు, ఇది చేసింది అని. కానీ పైకి చెప్పరన్నమాట. వీళ్ళు మధ్య రకంలో ఉండేవాళ్ళు. ఈ మధ్య రకంలో ఉండేవాళ్ళు పైకి వెళ్ళి ఛాన్స్ ఉన్నది. కానీ దుర్మార్గంలో ఉండేవాళ్ళు ఇంకా పైకి వెళ్ళి ఛాన్సే లేదన్నమాట. వాళ్ళ నరకానికి వెళ్ళి, ఆ నరకం కూడా ఒక టాపిక్ ఉన్నది. ఎలాంటి నరకాలు, ఏ పాపం చేస్తే ఎలాంటి అవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నమాట ఒక్కొక్క దానికి. అది చదివితే భయం వేస్తుంది, కానీ మనం చదవాలా. ఎందుకో వ్యాస మహర్షి గారు రాశారు మన కోసమే అనేసి అన్నమాట. సో ఇలాగన్నమాట. సో ఇప్పుడు వృషభదేవ్ గారు ఏమన్నారంటే మనము క్రోధరహితులుగా ఉండాలంట. వి షుడ్ నాట్ హ్యావ్ ఎ ఫాల్ట్ ఫైండింగ్ మైండ్. ఏదన్నా 1-2 మంచిది ఉంటే మనం అదే చూసుకొని మనము వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మనము వేరే వాళ్ళని అప్రిషియేట్ చేస్తే అండి, మంచి గుణాలను చూసి వాళ్ళకి సంతోషం అవుతుందా లేదా? వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందా లేదా? వాళ్ళు ఇలా ఎంకరేజ్ మనం చేస్తే ఉంటే, ఒకళ్ళిద్దరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న చెడ్డ విషయాలు పడిపోతాయి. ఇదే మల్టిప్లై అవుతుంది అన్నమాట. ఓకే, మల్టిప్లై అయ్యి వాళ్ళు పైకి వస్తారు, మనకి ఆ పుణ్యం వస్తుంది. కానీ ఎవరి మనసన్న చుక్కని గుచ్చినట్టు చేస్తే వాళ్ళు కష్టపడతారు. ఆ కష్టం మనకి పాపంలాగా అంటుకుంటుంది అన్నమాట. నువ్వెందుకు మనసు కష్టపెట్టావు? నవయోగేంద్రుల కథలో వస్తుంది. ఆఖరిని భగవంతుడు చెప్తారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, ఎవరిని మనసు కష్టపెట్టకూడదు. ఎవరి మనసన్నా కష్టపెట్టేవో పడింది అంటే వాళ్ళు జీవితాంతము వాళ్ళు ఇలాగన్నారు అనేసి వాళ్ళు కృషించుతారంట. ఆ విషయము వాళ్ళ సాధనకి పెద్ద బండరాయిలాగా మధ్యలో వస్తుందంట. అందువల్ల వాళ్ళలో తప్పుంటే కూడా నువ్వు ఏమీ అనకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఆఖరిని అవధూత గీత
చెప్తారు కదా, ఉద్ధవ గీత దాంట్లో చెప్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యము అనుకున్న వాళ్ళకి తెలియకుండానే పాపాలు చేసేస్తారంట. ఎందుకంటే మైండ్ ఈజ్ ఆన్ ద ఇంద్రియాలు. ఈ చేసిన పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉంటాయి, ఇంకా వాళ్ళ పైకి వెళ్ళి లేదా. అందుకే అలర్ట్నెస్, ఆధ్యాత్మిక సాధనాన్ని బిగినింగ్లో మనం చెప్పుకున్నాం చూసారా, అలర్ట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత తమో గుణం ఉండి వాళ్ళకి, తమో గుణం అంటే ఏంటండి, మన మనసులోనే చాలా స్లీపింగ్ సెల్స్ ఉన్నాయన్నమాట. మనం పుట్టడమే అలా పుట్టేము. ఆ తమో గుణం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అండి, ఆశలు ఉండే ఉంటాయి, అందరికీ ఆశలు ఉండే ఉంటాయి. కానీ తమో గుణం ఉన్న వాళ్ళకి కష్టపడకుండానే అన్ని కంఫర్ట్స్ వచ్చేయాల, రైట్? కష్టపడకుండానే అన్ని కంఫర్ట్స్ వచ్చేయాలా అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెడదారి పెడతారా లేదా? అదే కదా మనం చూస్తున్నామా లేదా? ఇప్పుడు కష్టపడకూడదు, మనకు అన్నీ కావాలా, రైట్? అన్ని కంఫర్ట్స్ కావాలా, కారు కావాలా, ఇల్లు కావాలా, డబ్బు కావాలా, కంఫర్ట్స్, హాలిడేస్ కావాలా, అన్నీ. అప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని రకాల సంపాదన. అందుకే కదా, సో అందుకే ఆయన అన్నారు, తమో గుణం ఉన్నవాళ్ళు వాళ్ళు చేసిన కర్మల్లో వాళ్ళకి తెలియకుండానే తప్పులు చేసేస్తారు. అందువల్ల ఆ తమో గుణం ఉన్నవాళ్ళు రజస్కి వెళ్ళాలంటే మనం ఎక్కువ పని చేయాలన్నమాట. ఫిజికల్గా పని చేయాలా, ఆ తర్వాత గురువు దగ్గర ఉండాలా. గురువు దగ్గర ఉంటే గురువు ఏదో ఒక మంచి పనులు ఇస్తూ ఉంటారు, మనం అది చేస్తూ ఉంటాము. సెల్ఫిష్గా చేస్తే కూడా పర్వాలేదు. రజోగుణం, ఇప్పుడు తమో గుణం నుంచి రజోగుణానికి వెళ్ళాలి కదా, సడన్గా సత్వగుణానికి వెళ్ళలేము మనము. అందువల్ల మనము ఈ పని చేయాలి. ఈ కలియుగంలో మెయిన్గా ఉండేది రజస్సు, తమస్. సత్వగుణం చాలా తక్కువ. ఆ సత్వగుణానికే మనకి ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు, ఏదేదో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ప్రాణాయామ చేయించేది, చాంటింగ్ చేయించేది, భజనలు చేయించేది, సెల్ఫ్లెస్ సేవ చేయించేది దీనికే. రజోగుణం తమోగుణం ఉన్నవాళ్ళు, తమోగుణం వాళ్ళు రజస్కి వెళ్తారు, రజోగుణం ఉన్నవాళ్ళు సత్వగుణంకి వెళ్తారు. ఆ సత్వగుణంకి వెళ్ళినప్పుడే మనకి జ్ఞానం, మనం క్లాస్లో ఉంటే కూడా మన జ్ఞానం అర్థమవుతుంది, ఇక్కడే ఉంటుందన్నమాట. లేకపోతే ఇంకా ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది. సో అందుకే సత్వగుణాన్ని మనము అలవర్చుకోవాలన్నమాట. అందుకే ఈ సాధనలన్నీ అన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏమన్నారంటే, పరమహంసలైన గురువుల్ని ఆశ్రయించాలంట. మనము పరమహంసలైన గురువుల్ని ఆశ్రయిస్తే ఆ గురువులు ఎప్పుడుని మనతోటి చక్కగా మాట్లాడరండి. ఎలాగా ఎప్పుడుని నువ్వు చేసేది చాలా బాగున్నది వసంత, వెరీ గుడ్ వసంత, యు వెరీ ఇంటెలిజెంట్ వసంత, నువ్వు చాలా ప్రోగ్రెస్ అవుతున్నా వసంత అనరు వాళ్ళు. అలాగంటే ఏమి, మనకి ఈగో ఎక్కువైపోతుంది, మన సాధన కూడా కొంచెం స్లో అయిపోతుంది అన్నమాట. ఓకే, మన మనసుకి, అందరి మనసులకి దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్. వాళ్ళు ఎత్తి పొడుస్తారు, వాళ్ళకి కనబడుతుంది. మనకి కనబడని దోషాలు గురువు గారికి కనబడతాయి, పొడుస్తూ ఉంటారన్నమాట. ఎందుకు? మనల్ని సరిదిద్దడానికి, రైట్? ఈ గురువుగారు ఇలాగంటున్నారు, ఈ గురువుగారు అలాగంటున్నారు, ఈజ్ వెరీ బ్యాడ్ అనుకున్నామంటే, వెళ్ళడం మానేసామంటే మనకి పోతుంది అన్నమాట, మనమే నష్టపోయేది. సో అందుకే గురువు ఎదురుగా వెళ్ళాలా, చేసేదంతా ఆయన ఎదురుగా చేయాలా. ఆయన ఎత్తి పొడుస్తారు, నీకు అది ఉన్నది, నీకు ఇది ఉన్నదని. నాకు ముట్టికాయలు పడుతూ ఉంటాయన్నమాట. పట్టిన ముళ్ళనే నేను కొంచెం కొంచెంగా అవన్నీ నాలో నెగటివ్ క్వాలిటీస్ కింద పడుతూ ఉన్నాయి. అలర్ట్నెస్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నదన్నమాట. సో అక్కడ వెళ్ళామంటే అది నాలా. తర్వాత మనం ఫస్ట్ ప్యూరిఫై చేసుకోవాలి. మా గురువు గారు చెప్పారు, ఓకే, నువ్వు సాధన అంటే ఏమో ఇది చదవడము, అది చదవడము, ఆ పారాయణం చేయడము అనుకుంటున్నావు,
అది ఓన్లీ 50% వసంత. ఆ 50% నీలో ఉన్న మాలిన్యం పడిపోవాలా. అప్పుడే యూ కెన్ ట్రాన్సెండ్ సత్వగుణం. ఇప్పుడు మనం గుణాతీతులు అవ్వాలా. ఇప్పుడు తమస్లో ఉన్నాము, చాలా తమస్ గుణం ఉన్నది. ఆ తమస్ సెల్స్ని మనం యాక్టివేట్ చేసామంటే రజస్ అవుతుంది. ఆ రజస్ ఎలాగా? సెల్ఫ్ సెంటర్డ్నెస్ మైండ్ అన్నమాట. నాకు కావాలా, నాకు మంచి పేరు కావాలా అని. ఓకే, అది ఒక లెవెల్. దట్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దట్. మనము ఇంకా దానికంటే ఎక్కువ అయిపోయింది, సత్వగుణం అయిపోయాము అంటే ఆ సత్వగుణాలకి వెళ్ళామని ఎలాగా? మనము వేరే వాళ్ళు మనల్ని ప్రశంసిస్తేనే మనకి ఏం అనిపించదు, మనల్లో అంటే తప్పులు కనిపెట్టి ఇన్సల్ట్ చేస్తేనే ఏమీ అనిపించదు. అంటే మనము చేయడము భగవంతుడి కోసం చేస్తున్నామంటే. సో తప్పులు అయినాయా, ఓకే ఫైన్, నేను తప్పు చేశాను అని. సో ఇలాగే స్థిత ప్రజ్ఞ లెవెల్కి వస్తాము. ఆ సత్వగుణం వచ్చినప్పుడే మనలో మనము పరామర్శించుకుంటాము అన్నమాట, స్వాధ్యాయం చేసుకుంటాము. మొన్న క్లాస్లో చెప్పాను కదా మీకు, పరివర్తన ఎలాగ చూసుకోవాలని, అదన్నమాట. అది చేసుకుంటాం మనం. చేసుకొని అలా మెల్లగా మనము ఇంప్రూవ్ అవుతాము. సో ఆయన అన్నారు, ఎవరు పరమహంస గురువుల దగ్గరికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి ఇంద్రియ భోగాలన్నీ త్యజించేయాలా, సుఖాన్ని దుఃఖ ద్వంద్వాలని ఓర్పుతో సహించడం నేర్చుకోవాలా, భగవంతుడి కథలను అస్తమాను వినాలా, అస్తమాను మనము కీర్తించాలా, గుణధ్యానం చెయ్యాలా, అందరిలోని భగవంతుణ్ణి చూడాలా. మనకి జ్ఞానం వచ్చింది కదా, అందరిలోనే ఉండేది భగవంతుడే అని, అన్ని జీవరాశులలో ఉండేది భగవంతుడే అని, అన్ని రూపాలు అన్ని నామాలు భగవంతుని నామరూపాలే అని మనకు తెలిసింది కదా. అది ఎప్పుడు మనము జ్ఞాపకం పెట్టుకోవాలంట. ఇది పెట్టుకొని కూడా మనము కేర్లెస్గా తప్పులు చేసేయమంటే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయడము, అంటే కేర్లెస్గా మాట్లాడేయడము, లేకపోతే ఇంద్రియ భోగాలు, కొన్ని భోగాలు ఉన్నాయి, అది ఓర్చుకోలేరన్నమాట కొంతమంది, రైట్. ఇంత జ్ఞానం ఉండి అది ఆ కంట్రోల్ లేకపోతే కింద పడిపోతారు. ఓకే, వేస్ట్ అయిపోతుంది. అలాగే కదా, ఎలా పరమశివుడు, సాక్షాత్ పరమశివుడే మోహినిని చూసి, ఆయన మోహిని అవతారం, విష్ణుమూర్తి మోహిని అవతారం చూసి ఆయనకి కామము వచ్చిందంట కదా, మనకు తెలుసు కదా అది. ఆయన పరమశివుడికే కంట్రోల్ చేసుకోవడం కష్టమైందంట. తర్వాత ఇంకొక ఆయన సౌభరి ముని అని, ఆ మహాత్ముడు చాలా ఎదిగారు, చాలా హై లెవెల్కి ఎదిగారు అన్నమాట. ఆయన నీటిలో కూర్చొని తపస్సు చేసేవారు, చాలా అడ్వాన్స్డ్ తపస్వి. కానీ ఏమైంది, ఒకరోజు 2 చేపలు మైథునం చూసి ఆయన కింద పడిపోయి, ఆ తర్వాత రాజకుమారుని పెళ్లి చేసుకొని ఆ కథ వస్తుంది మళ్ళాని. ఓకే, సో అలా పడిపోతాము. మన ఇంద్రియ సుఖాలని కంట్రోల్ చేసుకోకపోతే అలా పడిపోతాము. ఓకే, అందుకే మనము మహాత్ముల్ని చూస్తూ ఉండాలి. సన్యాసులు చూడండి, వాళ్ళు ఎంత కంట్రోల్గా ఉంటారో, ఎంత నిష్టలో ఉంటారో. మనం ఎప్పుడు జ్ఞాన నిష్టలో ఉండాలంటే మనం ధ్యానం చేయాలా. మనం పొద్దున ఒక 20 నిమిషాలు చేశానండి, సాయంకాలం ఒక 20 నిమిషాలు చేశానండి అంటే సరిపోదు. గోరువెచ్చటి సాధన చేస్తున్నాము. మనకి జ్ఞానాగ్ని రగులుకోవాలంటే మనము ఎప్పుడూ అవేర్నెస్ 100%, ఏది చేసినా సరే ఆ అవేర్నెస్ ఉండాలా. నేను కరెక్ట్గా చెయ్యాలా,
పడతాం, పర్వాలేదు, కానీ అది ఉండాలి. అది లేకపోతే ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పారాయణం చేసుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాము, బయటకు వచ్చి ఆ మాట ఈ మాట వింటాము. ఇంకొక మాటలు ఆయన చెప్పారు, ఆయన ఋషభదేవుడు చెప్పారు ఏంటి, ఎప్పుడు భగవంతుడి గురించే మాట్లాడాలంట, అనవసర ప్రసంగాలు చేయకూడదు అని ఆయన కుమారులకి చెప్పారు. అది మనకి చెప్పడం. ఎప్పుడు ఏ విషయం మాట్లాడినా అది భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తుందా, లేకపోతే ప్రపంచానికి దగ్గరగా తీసుకెళ్తుందా? ప్రపంచానికి దగ్గరగా తీసుకెళ్తుంటే అలా మెల్లగా జారిపోతామన్నమాట. జారడం వెరీ ఈజీ, జారిపోతూ ఉంటాం, అక్కడక్కడ జారిపోతామన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్తుందా అని ఆ అలర్ట్నెస్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇంకా మిగిలిన పోర్షను ఇదంతా చెప్పేసి ఆయన అవధూతలాగా అయిపోయారు. రైట్, ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేసారు పిల్లలకి. ట్రైనింగ్ ఇచ్చేసి మీరు రాజ్యాన్ని చూసుకోండి అని ఆయన పెద్ద కొడుకు భరతుడిని రాజుని చేసి వీళ్ళందరికీ చెప్పారు. భరతుడికి చాలా భక్తి, అందువల్ల మీరందరూ ఆయన చెప్పినట్టు చెయ్యండి అని. మన భారత వర్షం మన దేశానికి పేరు ఎలాగొచ్చిందంటే ఈయన దగ్గర నుంచి వచ్చింది. వృషభదేవుడి కుమారుడి దగ్గర నుంచి మన దేశానికి భారతవర్షం అని వచ్చింది. దుష్యంతుడు, శకుంతల, భరతుడు ఉన్నారు కదా, అది కాదు. ఇది వృషభదేవుడి ఫస్ట్ పుత్రుడు భరతుడు. ఆ భరతుడి దగ్గర నుంచి వచ్చింది. భరతుడి జీవిత వృత్తాంతం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. సాధనలో ఎలాగ పడిపోతారు అనేసి అవన్నీ అన్నమాట. సో చూడండి, మనము వీఆర్ వెరీ లక్కీ అండి. వృషభదేవుడి గురించి భగవంతుడే అవతారం ఎత్తి మీరు ఎలాగ సాధన చెయ్యాలి అని చెప్పింది మనము చదువుకున్నాము, విన్నాము. అంటే మనం ఎన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకున్నామండి. భగవంతుడు ఇలా చెప్పాడు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా మాట్లాడకు, ఇలాగ మాట్లాడు, నీ ఇంద్రియాలని ఇలా కంట్రోల్లో పెట్టుకో, నీ మాటలు తగ్గించుకో, నీ మాటలు భగవంతుడి గురించే మాట్లాడు, అనవసర ప్రసంగాలు చేయక అని ఆయన డైరెక్ట్గా చెప్పేశారన్నమాట మనకి. సో మనము ఒక్క మాట కూడా మనం మర్చిపోకుండా మనము ఫాలో అయ్యామంటే అండి మనము భగవంతుడిలో కలిసిపోతాము. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.